అంటే పూర్తిగా అంతర్గత విభేదాలు స్టార్ట్ అయినాయి పార్టీ లోపల. అంటే ఎవరికి వారు ఏమైనా తీరున్న సందర్భం లోపల ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడే నాదుడే లేదని. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయాడు. హరీష్ రావు గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కేటీఆర్ గారు ఇక విదేశాలు తిరుగుతూ రకరకాల పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. వచ్చి బయటకు వచ్చిందంటే బూతుల పురాణం మొదలు పెడతా అంటే ఫ్రస్ట్రేషన్ లోన్ అవుతూ ఉన్నాడు. ఈ ఫ్రస్ట్రేషన్ తెలంగాణ ప్రజలకు కావాల్సింది కాదు. మీరు ఏం చేసినారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనేది కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కవితమ్మ గారు ఒక బీసీ నినాదం తీసుకోవడం జరిగింది. 72 గంటల దీక్ష చేస్తున్నారు. ఆమెకి ఏమవసరం? కానీ బీసీ ప్రజల కోసం చేస్తూ ఉన్నారు. బీసీ ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు. మొన్న ఆ తీర్మార్ మల్లన్న గారు ఎపిసోడ్ జరిగినప్పుడు కూడా ఇలా బీసీగా ఉన్నటువంటి తీర్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయలే, కవితమ్మ గారికి సపోర్ట్ చేసారు. గుర్తుపెట్టుకుని. ఎందుకంటే ఎవరైనా మంచిదే. ఆర్ కృష్ణ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరైనా మంచిదే, బీసీ ప్రజల కోసం మేము హక్కున చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. మీకు గమనించలేదు. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళ సంబంధమైన విషయంలో కూడా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. కానీ అలా బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి ఈ అంతర్గత విషయాలు చేయబట్టి వాళ్ళు కనీసం ఏంటంటే ఈ రిజర్వేషన్ అంశం మీద బయటకు వచ్చి కొట్లాడే పరిస్థితి కూడా కనబడతలేదు. బీజేపీ అట్లా ఉంది, ఎట్లా ఉంది. కేవలం కాంగ్రెస్ వర్సెస్ కవితమ్మ గారే నడుస్తూ ఉంది వాస్తవానికి.